హలో అందరికీ నమస్తే, నేను మీ చందు. సో ఇవాళ ఇంకో మ్యూచువల్ ఫండ్ అనాలిసిస్తో వచ్చాను. సో లాస్ట్ టైం మనం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ చూసాం. సో దాంట్లో ఒక్కోదానికి యావరేజ్ 10-year రోలింగ్ రిటర్న్స్ ఎంత, 7 years రోలింగ్ రిటర్న్స్ ఎంత చూసాం కదా. సో మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ అనాలిసిస్ చేసుకోండి. ఎందుకంటే మీరు కన్సిస్టెంట్గా ఒక 10 years or 15 years ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫండ్ ఓన్లీ 5% or 6% రిటర్న్స్ ఇస్తే మీకు ఎంత బాధగా ఉంటుంది. సో కొంత టైం స్పెండ్ చేయండి, ఎందుకంటే మీ కష్టపడిన డబ్బునే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు? మీకు వెల్త్ క్రియేట్ అవ్వాలని. ఆ వెల్త్ క్రియేట్ అవ్వకపోతే దానివల్ల యూజ్ ఏముంది? సో దాని గురించి ఒక 10 minutes or 30 minutes కూర్చుని వీడియోని ఎండ్ దాకా చూడండి. అలాగే వీకెండ్ కూర్చుని మీ మ్యూచువల్ ఫండ్స్ అన్నిటిని అనాలిసిస్ చేసుకోండి. దీని లాస్ట్ 10 years పర్ఫార్మెన్స్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. మన అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇక్కడ దాకా చూసినట్టయితే వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, అండ్ ఆల్సో నా ఛానల్ని సపోర్ట్ చేయాలి. నా వీడియో ప్రొడక్షన్కి, సో మైక్ కొనడానికి, కెమెరా కొనడానికి, వీటికి చాలా కాస్ట్ అవుతుంది కదా. సో దీన్ని సపోర్ట్ చేయాలంటే వీడియోకి సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో ఇంకా అనాలిసిస్లోకి వెళ్దాం. లాస్ట్ టైం చేసినట్టుగానే మనం అన్ని మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ని కన్సాలిడేట్ చేసి ఒక ఎక్సెల్ షీట్లో వేద్దాం. అది వేసిన తర్వాత ఒక్కోదానికి ఎంత 10 years క్యాగర్ రిటర్న్స్ ఉంది, యావరేజ్ రోలింగ్ రిటర్న్స్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. ఆల్ రైట్. సో ఈసారి ఏం చేస్తానంటే నేను ఈ అనాలిసిస్ చేసిన షీట్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసి మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీరు డౌన్లోడ్ చేసి సో మీ ఫండ్కి రోలింగ్ రిటర్న్స్ ఎంత ఉందో నేను ఇచ్చిన వెబ్సైట్ నుంచి చెక్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే మ్యూచువల్ ఫండ్ కేటగిరీలో మిడ్ క్యాప్లో ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని తీస్తాను. ఇక్కడ మనకు మిడ్ క్యాప్ ఆప్షన్ వచ్చింది కదా. సో దీంట్లో నేను అడిషనల్గా ఆల్ఫా, క్యాగర్ 10 years, క్యాగర్ 5 years అండ్ సో టైమ్ సిన్స్ ఇన్సెప్షన్, ఎందుకంటే సో ఎంత టెన్యూర్గా ఉంది ఈ ఫండ్ అనేది చూద్దాం. ఆల్ రైట్, 29 ఫండ్స్ వచ్చాయి. సో మొత్తం అన్ని ఫండ్స్లో నేను కొన్ని బాగా తక్కువ డ్యూరేషన్ ఉన్న ఫండ్స్ని రిమూవ్ చేసేస్తాను, ఎందుకంటే వాటి పర్ఫార్మెన్స్ ఇంకా మనకి క్లియర్గా తెలియదు కదా. సో మీరు సెలెక్ట్ చేసిన ఫండ్ ఈ రేంజ్లో ఉండొచ్చు. సో దీనికి మీరు ఓన్ అనాలిసిస్ చేసుకోండి. నేను జస్ట్ నా పర్పస్ కోసం ఒక ఫిల్టర్ కండిషన్ చేస్తున్నాను అనమాట. సో మనకి లెస్ దాన్ 91 months ఉన్న అన్నిటిని తీసేస్తే మనకి అరౌండ్ 21 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో ఈ సార్ట్ అవుట్ చేసిన ఫండ్స్లో మనం క్యాగర్తో సార్ట్ చేసుకుందాం. 10 year క్యాగర్, 5 year క్యాగర్, వీటితో సార్ట్ చేసుకుందాం. ఓకే, మనకి ఎల్ఐసి వాళ్ళది 10 year క్యాగర్ రావట్లే, అండ్ దట్ ఎక్స్పెన్స్ రేషియో 1.57. అంత ఎక్స్పెన్సివ్ నేను సజెస్ట్ చేయను. సో ఉన్న వాటిలో హైయెస్ట్ ఎక్స్పెన్స్ రేషియో 1.57, 2.16 ఈ రెండిట్లో రిమూవ్ చేసేస్తున్నాను. ఎందుకంటే మీ ప్రాఫిట్లో సపోజ్ 20% ప్రాఫిట్ అయ్యి మీరు ఒక 1% ఎక్స్పెన్స్ రేషియో ఉందంటే మీది 1:20. సో అంత ప్రాఫిట్ని వాళ్ళు తీసేసుకున్నట్టు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనం సార్ట్ చేయగా మిగిలినవి అరౌండ్ 19 మ్యూచువల్ ఫండ్స్ మిగిలినాయి. సో దీంట్లో సార్ట్ బై 10 years చేశాను. సో హైయెస్ట్ కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్, సో లాస్ట్ 10 years 23.37 రిటర్న్స్ ఉంది. అలాగే 5 yearsలో 29 ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే యాజ్ ఎ శాంపుల్ ఈ టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ని తీసుకుని వీటిని అనలైజ్ చేస్తాను. ఓకే, సో మీవి ఈ టాప్ 5 కాకుండా టాప్ 6, 7, 8 ఉంటే మీరు కూడా నేను చేసిన సేమ్ అనాలిసిస్ చూడండి. సో అప్రాక్సిమేట్గా యావరేజ్ రిటర్న్స్ ఏముంది అంటే మీరేం భయపడక్కర్లేదు. ఓకే, సో నెక్స్ట్ రోలింగ్ రిటర్న్స్ క్యాల్కులేషన్ దేనికి వెళ్తాను, నేను అడ్వైజర్ కోచ్ వెబ్సైట్కి వెళ్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ నేను మిడ్ క్యాప్కి వెళ్తున్నాను అండ్ మన ఫండ్స్. సో ఫస్ట్ ఏంటి కోటాక్ ఎమర్జింగ్, గ్రోత్ అండ్ గ్రోత్ డైరెక్ట్. సో డైరెక్ట్ని సెలెక్ట్ చేసుకుందాం. మోతీలాల్ ఓస్వాల్. ఇక్కడ చూస్తే మీరు డైరెక్ట్ అండ్ రెగ్యులర్ ఉంది. మీరు రెగ్యులర్ తీసుకుంటే ఎక్స్పెన్స్ రేషియో బట్టి మీకు ఎన్ఏవి తక్కువ ఉంటుంది. సో నేను డైరెక్టే తీసుకున్నా. నేను అందరికీ సజెస్ట్ చేసేది కూడా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయండి.
ఓకే, మనకి 10-year రోలింగ్ రిటర్న్స్ రిజల్ట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మనం మన ఎక్సెల్ షీట్లో మళ్ళీ ట్రాకింగ్ చేద్దాం. సేమ్ స్మాల్ క్యాప్ చేసిన అనాలిసిస్ ఉంది కదా, సేమ్ అనాలిసిస్ని బట్టి మనం మిడ్ క్యాప్ దాంట్లో కూడా ఫండ్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఎడెల్వైసెస్ క్వాంట్. సో లెట్స్ సీ మనం ఇలాగా దీన్ని డౌన్లోడ్ చేయడం కుదురుతుందేమో. ఓకే, రైట్. సో దీంట్లో టాప్ ఫండ్ ఏది? సో ఇక్కడ మనం చూస్తే యావరేజ్ ఆఫ్ 10-year రోలింగ్ రిటర్న్ హైయెస్ట్ దేనికి ఉంది? కోటక్ ఎమర్జింగ్ ఫండ్, నెక్స్ట్ మోతీలాల్ ఓస్వాల్, నెక్స్ట్ ఎడెల్వైస్ అండ్ నెక్స్ట్ క్వాంట్ అండ్ హెచ్డిఎఫ్సి ఉంది. ఓకే, దిస్ ఈస్ గుడ్, అవసరం. ఇక్కడ చూసారంటే మీరు గ్రేటర్ దాన్ 20% రిటర్న్స్ 100% ఆఫ్ ది టైం ఇచ్చినాయి మొత్తం అన్ని ఫండ్స్. సో ఈ టాప్ 5 ఫండ్స్లో ఏది చూస్ చేసుకున్నా సరే మీకు మోర్ దాన్ 20% వస్తుందంట, విచ్ ఈస్ గ్రేట్. ఓకే, సో నెక్స్ట్ ఇంకేమన్నా చెక్ చేయొచ్చా మనం దీంట్లో? 7 years రోలింగ్ రిటర్న్ కూడా చూద్దాం. ఓకే, టు బి ఆన్ సేఫర్ సైడ్. ఓకే, సో మనం 7 years కాబట్టి ఎక్కువ డేటా పాయింట్స్ ఉంది. లాస్ట్ టైం గ్రాఫ్ చూస్తే చిన్నగా ఉంది కదా, ఇప్పుడు ఎక్కువ డేటా పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మనం యావరేజ్ వచ్చి కొద్దిగా తగ్గింది. ఓకే, సో ఈ వాల్యూస్ని కూడా మనం కాపీ చేద్దాం మన ఎక్సెల్ షీట్లోకి. అవసరం. నెక్స్ట్ ఏం చేద్దామంటే 5 years కూడా తెద్దాం. సో లాస్ట్ టైం మనం స్మాల్ క్యాప్లో అనాలిసిస్ చేయలేదు. సో ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ గో బ్యాక్ అండ్ డూ ది అనాలిసిస్. ఓకే, డేటా పాయింట్స్ ఇంకా ఇంక్రీజ్ అయినాయి ఎందుకంటే ఎవ్రీ 5 years డ్యూరేషన్కి చూస్తున్నాం కదా. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే క్లియర్గా 5 year రోలింగ్ రిటర్న్ చూస్తే మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ 16-17% ఉంది. మీరు 7 years రోలింగ్ రిటర్న్ చూస్తే 17 and 18% ఉంది. అదే మీరు 10 years రోలింగ్ రిటర్న్ చూస్తే 21, 22, 23% ఉన్నాయి. అంటే మీరు ఎంత లాంగ్ ఇన్వెస్ట్ చేస్తే మీకు అంత బెటర్ అన్నమాట. ఎందుకంటే కొన్ని ఇయర్స్లో అది పర్ఫామ్ చేయకపోయినా రిమైనింగ్ డ్యూరేషన్లో మీకు పర్ఫామ్ చేస్తుంది. అది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆల్ రైట్, సో ఇప్పుడు మనం ఉన్న వాటిలో బెస్ట్ ఫండ్ ఏదో చూద్దాం. సో మనం ర్యాంకింగ్ ఇచ్చుకుందాం, ఎప్పుడు ఇస్తాం కదా అలాగా. సో ఉన్న వాటిలో హైయెస్ట్ కోటాక్ 23.37 ఉంది. మనం రిటర్న్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. 100% గ్రేటర్ దాన్ 20% గుడ్. సో ఇది కోటాక్ ఎమర్జింగ్ ఫండ్ 23.3% యావరేజ్. మనం 7 years రోలింగ్ రిటర్న్ తీసుకుంటే కోటాక్ 18.97 అండ్ క్వాంట్ కూడా కొద్దిగా కాంపిటీషన్ ఇచ్చింది 19%. అండ్ సేమ్ కోటాక్కి మనం 5 years రిటర్న్ చూసుకుంటే 17%, క్వాంట్ ఆల్సో 17%. ఓకే, సో ఉన్న దాంట్లో లాస్ట్ 10 years పర్ఫార్మెన్స్ కోటాక్కి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది. రైట్, కోటాక్ 1 ఇచ్చేద్దాం. నెక్స్ట్ సో ఇక్కడ 23.3, సో హైలీ కాంపిటేటివ్. సో మోతీలాల్ ఓస్వాల్ కూడా ఉంది. నెక్స్ట్ ఓన్లీ ఈ చార్ట్ చూద్దాం. నెక్స్ట్ దీనికి సెకండ్ ఇస్తా అండ్ థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. ఓకే, సో మీరు 7 years and 5 years చూసినా అప్రాక్సిమేట్గా సేమ్ ఉంటుంది. సో 5 ఫండ్స్ ఉన్నాయి కదా, ఏ 2 ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్పనా? సో సపోజ్ మీరు మీ వైఫ్ ఆర్ మీరు మీ హస్బెండ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి. సో మీరు ఒక 2 మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి మిడ్ క్యాప్వి. మీ వైఫ్ దాంట్లో వేరే 2 తీసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా దాంట్లో కోటాక్ అండ్ మోతీలాల్ పెడతాను. ఓకే, మా వైఫ్ దాంట్లో ఎడెల్వైసెస్ అండ్ హెచ్డిఎఫ్సి పెడతాను. అండ్ మా పాప దాంట్లో క్వాంట్ పెడతాను. సో దట్ మేము ముగ్గురం కలిపి మొత్తం 5 fundsలో డిస్ట్రిబ్యూట్ చేసామన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా తెలియకపోతే సో మీరు మీ పిల్లలకు కూడా జీరోదా అకౌంట్ క్రియేట్ చేయొచ్చు, మైనర్ జీరోదా అకౌంట్. సో నేను కాంపౌండింగ్ గోల పెడతా కదా. సో మీరు మీ పిల్లల దాంట్లో ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళు పెద్ద అయ్యి వాళ్ళ రిటైర్మెంట్ టైంకి సేమ్ అకౌంట్ కంటిన్యూ చేస్తే మీరు కౌంట్ చేయలేనంత నెంబరు గ్రో అవుతుంది అనమాట. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను డీటెయిల్గా అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి. సో అదనమాట మన మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనాలిసిస్. సో లాస్ట్ టైం సేమ్ స్మాల్ క్యాప్ ఎలా చేసామో అలాగే మిడ్ క్యాప్ కూడా అనమాట. సపోజ్ మీకు ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఫ్లెక్సీ క్యాప్, సో వీటిలో టాప్ మ్యూచువల్ ఫండ్ ఏదైనా కావాలి అంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఇంకో 1-2 వీక్స్లో ఈ వీడియో కూడా చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే, అండ్ ఆల్సో ఈ ఎక్సెల్ షీట్ని కూడా నేను డ్రైవ్లో అప్లోడ్ చేసి లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని ప్లే చేసుకోవచ్చు. నా వీడియో చూసి నన్ను సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
సో వీడియో క్లోజ్ చేసే ముందు జస్ట్ ఒక లైక్ ఇచ్చి క్లోజ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.